హాయ్ అండి. మా హస్బెండ్ వాళ్ళ క్లబ్‌లో సరస్వతి మాతనైతే పెట్టారు. ఎవ్రీ ఇయర్ కూడా నేను అక్కడికే దీపారాధనకి వెళ్తూ ఉంటాను. అత్తయ్య వాళ్ళైతే ఊరెళ్లారనమాట. ఇంకా మేము నలుగురమైతే దీపారాధన కోసం వెళ్తున్నాము. అక్కడికి మేము వెళ్ళేసరికి 8 అయిపోయింది కానీ, ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ అవ్వలేదండి. ఇంకా మా చిన్న పిల్ల అయితే గోల చేస్తుందనమాట. మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికెళ్ళేసి జున్నయితే ఇచ్చేసొచ్చాము. ఇంకా దీపారాధన 9 కల్లా స్టార్ట్ అయిందనమాట. దీపారాధన స్టార్ట్ అవ్వడానికి గంటలు గంటలు వెయిట్ చేస్తాము. కానీ దీపారాధన స్టార్ట్ అయిన తర్వాత 5 నిమిషాల్లోనే దీపాలన్నీ వెలిగిపోతాయి. వీళ్ళందరూ కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వైఫ్స్ అనమాట. అందరికీ కూడా చాలా చిన్న చిన్న పిల్లలున్నారు. నా పెళ్లయిన తర్వాత నుంచి అంటే 6 ఇయర్స్ నుంచి నేనిక్కడ ఎవ్రీ ఇయర్ కూడా దీపారాధనకైతే వస్తున్నాను. వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ క్లబ్ తరపున ఈ సరస్వతి దేవునైతే పెడతారు. మన ఆంధ్రాలో వినాయక చవితిని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం కదా! ఇక్కడ వెస్ట్ బెంగాల్‌లో సరస్వతి పూజను కూడా అంతే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా వచ్చేటప్పుడైతే దోస తిందామనేసి వెళ్ళాము. ఎందుకంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో లేకపోయేసరికి పెద్ద పాప అయితే ఏం తినట్లేదనమాట. ఇంకా దోస అయితే కొంచెం ఇష్టంగా తింటుంది. అందుకే దోస తినడానికైతే వచ్చాము. చిన్న పాపకి హెల్త్ బాగోకపోవడం వల్ల అస్సలు ఏం తినలేదనమాట. చాలా ఏడుస్తూ ఉంది. వాంతులవుతున్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.